అమ్మా, ఈ వ్రతఫలం భర్త క్షేమం మాత్రమే కాదు, భర్త పరాయి ఆడదాని వైపు కన్నెత్తి కూడా చూడ్డు. అమ్మా, భజన బృందం ఒక మంచి భక్తి పాట పాడండి. భక్తి పాట ఎవరైనా పాడతారు, మేము మంచి భర్త పాట పాడతాం, ఆ శ్రీరాముని పాట. ఓ, శ్రీరామ రామ లోకాభిరామ సాకేత సార్వభౌమ రామ రామ ఒకటే బాణం ఒకటే పెళ్ళాం సీతారాముడు సినరాజు ఒకటే మార్గం ఒకటే ధర్మం రాజా రాముడు సినరాజు మంచి ముత్యమే సినరాజు మచ్చలేనోడు సినరాజు ఆజానుబాహుడు సినరాజు ఆదర్శమూర్తి సినరాజు మనసున్నోడే సినరాజు మర్యాద పురుషుడు సినరాజు భాగ్యం భాగ్యం సినరాజు ధన సౌభాగ్యం సినరాజు సీతారాముడు సినరాజు సీతారాముడు సినరాజు సీతారాముడు 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 సీతారాముడు. సార్ రాముడేటి? సార్కో ఫ్లాష్ బ్యాక్ ఉంది, అందులో ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఆవిడ ఇక్కడే ఉంది. మోసగాడు మా సినరాజు ఆటగాడు మా సినరాజు. ఆ రాజు భార్య గారిని ఒక్కసారి వీలైతే వీడియో కాల్లో తీసుకోండి అయ్యా, నేను అడుక్కుంటాను. అలాగే సార్. అమ్మ, నేను మీ పక్క రాష్ట్రం ముఖ్యమంత్రిని. అయితే ఏంటి? నాకు ఇష్టమైన ప్రధానమంత్రి ఊర్లోకి వస్తేనే చూడడానికి టైం లేదు, బాక్స్ లో పెట్టువా. చెయ్యి. అమ్మా, జరిగింది నీతో. అన్నా, ఆడిని ఆడి గదిలో పండుకోమని చెప్పొచ్చు కదా. ఆడేసి బంద్ చేస్తలే, ఏడనే చల్లుకుంది. అమ్మా, జరిగిందంతా మీకు తెలుసు. ఇప్పుడు మా భవిష్యత్తు, దేశ భవిష్యత్తు, ఓ మనిషి ప్రాణం మీ చేతుల్లో ఉంది. అర్జెంటుగా మీ ఆయన్ని పంపించండి అమ్మా. ఏంటి, మా ఆయన పంపించాలా? భలేటోరే. ఇప్పుడు సాయంత్రం 6 అయితే మా ఆయన నా కొంగు కట్టుకుని చెప్పే మ్యాటరా ఆయనకు తెలియాలి కదా బా. సారీ ఇట్స్ జస్ట్ పర్సనల్. చూడమ్మా, మాజీ ప్రేయస్తో మొగుడిని పంపించడం కష్టమే, కానీ తప్పదు. ఓసారి నీ చేతులు చూపిమ్మా. గుడ్. కాసేపు అవే కాళ్ళు అనుకో. నీ కాళ్ళు ఎవరు లేరమ్మా, పట్టుకో. నువ్వేమనుకోకపోతే నీ కాళ్ళు. అయ్యో సీఎం అన్నయ్య, మా గోదావరికి పట్టింపులే కాదు పట్టిడుపులు ఉంటాయి. సర్లే, మన స్థానం అంటున్నారు, మా ఆయన్ని పంపిస్తాం, కానీ నేను చెప్పినట్టు చేయాలి. ఐజీ, ఇక నుంచి నేను కాదు సీఎం. తమ్ముడు అయితే నేనా? ఆవిడే సీఎం, ఆవిడేం చెప్తే అది. సీఎం గారు నేనేం చెప్తే అది చేయమన్నారు. ఈ ఆపరేషన్కి మా ఆయన్ని పంపిస్తా, కానీ ఆయనతో పాటు నేను వస్తాను. అమ్మాయికి తోడుగా నేను వస్తాను. వీళ్ళందరికీ తోడుగా నేను కూడా వస్తానండి. ఆపండి, మనం ఏమన్నా పిక్నిక్ వెళ్తున్నామా, పేరెంటానికి వెళ్తున్నామా? రాజు, నాతో రా. ఏంటి అంటే మీనాక్షి ఏముంటుందంటే, రెస్క్యూ ఆపరేషన్ కదా, మళ్ళీ నువ్వు వచ్చేదని మిస్టేక్ జరిగితే టోటల్గా మిస్ఫైర్ అవుద్ది. అందుకే నేను ఒక్కడనే వెళ్తే బాగుంటుంది. నేను ఒక్కడనే రమ్మంటుందా? అది నీ చెవులో ఊదితే నువ్వు వచ్చి నా చెవులో ఊదుతున్నావు. అప్పుడే నువ్వు దాని కంట్రోల్లోకి వెళ్ళిపోయావా? అది కాదే భాగ్యం. ఇప్పుడు దాకా దాంతో కొడుకొచ్చి నా మీద చేస్తావేంటి? చెది. నేనేం ఆ ఉద్దేశంతో వేయలేదులే. నా మీద ఆ ఉద్దేశాలు ఎందుకుంటాయిలే. ఇదిగో వచ్చేదిగా మీనాక్షి, ఇందాక ఆ మూలకెళ్ళి కులికారు, ఇప్పుడు ఈ మూలకెళ్ళి కులకండి. వాట్ ద హెల్? అంటే హాల్ మేడం డాన్స్ కూడా చెప్పేసావా? ఎల్లంటే హాల్ కాదే, చదువులేని ముద్ద, అదొక నరకం. ఇలాగే ప్రతిదానికి. కానండి, దాని ముందే నా మీద చెయ్యి ఎత్తేసారు. షర్ట్ టైట్ అయితే లూజ్ చేసుకుంటున్నానే, చూడు. సారీ బా. లవ్ యూ బా. రాజు ప్లీజ్ నా మాట విను. ఇఫ్ షీ కమ్స్. మీనాక్షి, సీఎం గారు ఆవిడ ఏం చెప్తే చేయమన్నారు. ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ ఇంపార్టెంట్ మనకి. ఏదైతే అది అయింది. అందరం కట్టుకు బయలుదేరాం.
టైం మీనాక్షి అండ్ ఐజీ గారు. మనకు కావాల్సిన డైనమిక్ ఆఫీసర్ వైడి రాజు వచ్చేసిండు. లేకపోతే ఈ నీచుడు చేసిన పనికి అగైన్ యు ఆర్ ఇమ్యులేటింగ్ మీ. నన్ను తిడితే పోయిన వాడు వస్తాడా? కమాన్ కేశవ, మూవ్ ఆన్. ఆపరేషన్కి వెళ్లే ముందు నిన్న రాత్రి ఆ బీజు ఏం చేసిండో మీకు తెలియాలి. బీజు పాండ్యని చంపడానికి బిల్లు నాయక్ తన గ్యాంగ్తో అటాక్ చేశాడు. ఒరే చోటు, నువ్వు కార్లో కూర్చో. భయ్యా मैं भी आऊंगा साथ. వద్దు మరి జాన్, జా बैठ. अबे साले करो भाई, देख 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 साले को देख. भैया तुम मेरे भाई को मार देगा, छोड़ो. మీరు చేయబోయే ఈ ఆపరేషన్ ఎంత రిస్క్తో కూడుకుందో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇప్పుడు మనకున్న టైం 72 గంటలు. వీళ్ళని హ్యాండిల్ చేయాలంటే నువ్వే కరెక్ట్. ఆనెస్టీ అండ్ బ్రూటాలిటీ, టఫ్నెస్ అండ్ ఫిట్నెస్, ఇలాంటి రేర్ మిక్స్ ఉన్న టాప్ ఆఫీసర్ నువ్వు. డిపార్ట్మెంట్కు దూరమై 6 సంవత్సరాల 45 రోజుల 15 గంటల 20 నిమిషాలైంది. చేతిలో గన్ను పట్టుకొని ఎప్పుడెప్పుడు క్రిమినల్స్ గుండెల్లో బుల్లెట్స్ దించుతానా అని బ్లడ్ బాయిల్ అవుతుంది. ఇక్కడి నుంచి 72 గంటలు గడియారంలో తిరిగే ముళ్ళు కలుపు వస్తుందేమో గాని ఈ వైడి రాజు గుండె కలుపు రాదు. 3 రోజుల్లో సంక్రాంతి. ఈ రాజు బీజుగా డేసేయటం ఫిక్స్. సీఎం గారు, ఆకెళ్ళ గారిని తెస్తున్నాం. ఖచ్చితంగా సంక్రాంతికి వస్తున్నాం. గూస్ బంప్స్ కేశవ. Come on, రాజు, స్టార్ట్ ది ఆపరేషన్. గో అహెడ్. జై హింద్. అట్ ఈస్. చాలే దించవయ్యా. నీకే చెప్పేది దించవయ్యా. దిగట్లేదు సార్. చాలా గ్యాప్ తర్వాత సెల్యూట్ చేశాను కదండి, నడుము పట్టినట్టుంది. నడుము పట్టేసిందా? ఆర్ యు సీరియస్ రాజు? ఎస్ సార్, ఇప్పుడు మెడ కూడా పట్టేసింది. మెడ కూడా పట్టేసిందా? కాల్ మై ఫ్యామిలీ డాక్టర్. నమస్తే సార్. ప్రాబ్లం నాకు కాదు. ఓ ఇదే. ఓ కూల్ సార్. లైట్ వంగండి సార్. ఇంకొంచెం వంగండి. అది సార్, అర్జెంటు కొన్ని టెస్టులు చేయించాలి. పోలీస్ ఆఫీసర్ ఉన్నప్పుడు ఎన్నో రిస్కులు చేయడం వల్ల బాడీలో చాలా ఫ్రాక్చర్స్ అయ్యాయి. అప్పుడు ఫిట్ గా ఉన్నాడు కాబట్టి బాడీ తట్టుకుంది. పెళ్ళయ్యాక ఫిట్నెస్ వదిలేసి చేపలు, పీతలు, రొయ్యలు, పిల్లలు, ఒక్కరు కాదు 4 ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టుకోవడం వల్ల బాడీ పూర్తిగా డ్యామేజ్ అయింది. బీపీ, షుగర్ జస్ట్ బోర్డర్ లో ఉన్నాయి. వెన్నుపూస